నమస్తే. ఆరు ఆచారి అసెంబ్లీ తెలంగాణ చౌరస్తా కల్వకుర్తి నియోజకవర్గానికి పోయినప్పుడు బీజేపీ అభ్యర్థి ఆచారి గారు చెప్పిన మాట. సో ఈసారి ఆరోసారి పోటీ చేస్తున్నా, నా పేరు ఆచారి, 6వ నెంబరు, ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నా, అన్నీ కలిసిపోయినాయి అని అన్నారు. పాపం చాలా ధీమాగా ఉండే, చాలా గట్టిగా మాట్లాడారు. కానీ ఏమైందో మొత్తానికి ఒక 5,000 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో ఆయన ఓడిపోవడం జరిగింది. దాదాపు ఇది ఆరోసారి. గత 5 సార్లు కూడా ఇదే పరిస్థితి. ఒకసారి 200 ఓట్లతోని, ఇట్లా చాలా తక్కువ మెజారిటీతో ఆయన ఓడిపోతూ ఉన్నారు. సో ప్రస్తుతం మీ ముందుకు తీసుకొచ్చిన, సో అంతే కాన్ఫిడెంట్గా ప్రజల మధ్య ఉన్నారా, లేదు కొంత డీలా పడ్డరా, నారాజు అయిపోయారా, ఎట్లున్నారని. సో ప్రస్తుతం నా ముందు ఆచార్య గారు ఉన్నారు. నమస్తే ఆచార్య గారు. నమస్తే. గట్టిగానే ఉన్నారు, బలంగానే ఉన్నారా? కొంచెం కొంచెం ఏమన్నా చాలా అంటే నర్వస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారా ఆ క్షణాన? నర్వస్ ఏం కాలే, అంటే గెలుస్తామన్నటువంటి ఉత్సాహంతో ఉన్నాం కాబట్టి, ఓడిపోయినాం కదా అనేటువంటి కాస్త నిరుత్సాహం ఉంటుంది. ఏ రకంగా ఓడిపోయినాం అనేటువంటిది అంచనా బేరీజ్ చేసే సమయం అక్కడ ఉండదు కదా. ఏ విలేజ్ రిపోర్ట్ వస్తున్నప్పుడు కొంత తేరుకొని ఆ ఓట్ల సరళిని ఆలోచన చేస్తే టీఆర్ఎస్ ఓట్లు కంప్లీట్గా తగ్గి అవి కాంగ్రెస్కి షిఫ్ట్ కావడం, దానివల్ల మేము ఇద్దరిని ఢీకొనలేకపోయినాం. కాంగ్రెస్ అభ్యర్థే 5 అభ్యర్థుల యొక్క కలయికనే కాంగ్రెస్ అభ్యర్థి ముందే. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కొంత ఓట్ బ్యాంకు కూడా షేర్ కావడంతో అంటే 6వ వ్యక్తితోటి పోటీ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. అంటే 5 వ్యక్తులు ఏంటంటే, గతంలో వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్, ఆయన అక్కడే సపోర్ట్ చేశాడు. రాఘవేందర్ రెడ్డి అని ఎన్ఆర్ఐ, ఆయన సుమారుగా 15-18 కోట్లు ఖర్చు పెట్టి ఫీల్డ్ మీద ఉన్నాడు. ఆయన కూడా డ్రాప్ అయ్యి ఇక్కడనే సపోర్ట్ చేశాడు. వైఎస్ఆర్సిపి అతను, ఆ తర్వాత బాలాసింగ్ గతంలో ఎమ్మెల్యేకి పోటీ చేసిండు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. అంటే వీళ్ళు 5 మంది ఏకమ్మడిగా ఈ అభ్యర్థిని టీఆర్ఎస్లోకి వెళ్ళి తీసుకొచ్చి నిలబెట్టడం ఒక ఎత్తు. ఒరిజినల్గా బీఆర్ఎస్ అభ్యర్థి డ్రాప్ కావడము, ఫీల్డ్ మీదకి వెళ్ళి తొలగిపోతే, ఈ టీఆర్ఎస్ అభ్యర్థికి పాత పరిచయాలు ఉండటం వల్ల ఆ లీడర్లను అందరినీ కూడా తమ వైపు మలుపుకొని బీజేపీ తోటి పోటీ చేయడం జరిగింది. అంటే ఫీల్డ్ అంతా ఒక పక్క అయింది, నేను ఒక్కరిని ఒక పక్క అయినా. అయినా కూడా ప్రజలు 70,000 ఓట్లేసి నన్ను ఎక్కడ కూడా నిరాశ చెందకుండా, అంటే 75,000 గెలుపుకు 70,000 ఓటమికి మధ్యలో అంతరం 5,000 ఓట్లే కాబట్టి, అంటే దీంట్లో నారాజు కావడము, ప్రజలు బ్యాక్ చేసి, అంటే లాస్ట్ టైం 60,000 వచ్చినాయి, ఇప్పుడు 70,000 వచ్చినాయి. అంటే ఇంకా 10,000 పెంచుకున్నా కూడా విజయం చేకూరలేదనేది బాధ తప్ప, ప్రజల యొక్క సహకారం కానీ, కార్యకర్తల కష్టం కానీ నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా లోటు కనిపించలేదు. లోటు కనిపిస్తే మనకు అప్పుడు 60 వస్తే ఇప్పుడు 50 వచ్చినుంటే కొద్దిగా మనకు ప్రజలే. ఎందుకు బీఆర్ఎస్ అంత అనుకున్నంత స్థాయిలో ఓట్లు చీల్చలేకపోయింది? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వాళ్ళకు ఏ రకంగా అయితే వ్యతిరేకత ఉందో, ఇక్కడ డబల్ వ్యతిరేకత ఉంది. వ్యక్తి మీద వ్యతిరేకత ఉంది, పార్టీ మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇక్కడ 2 వ్యతిరేకలతోటి తను ముందే ఊహించుకొని ఓ 3-4 రోజుల ముందే ఫీల్డ్ నుంచి తప్పుకోవడం. తప్పుకున్నాడు టోటల్, లేడీగా వచ్చింది లేదు, అడిగింది లేదు. లాస్ట్ 3 days పాపం కార్యకర్తలు, ఆ టీఆర్ఎస్ అభిమానులు కష్టపడ్డ ఓట్లే ఆ 42,000 ఏమో వచ్చినాయి. ఓకే, అంతే అంతే. సో దానివల్ల ఆ ఎఫెక్ట్ మీకు బాగా, దానివల్లనే కదా ఇప్పుడు ముగ్గురం ఫీల్డ్ మీద బలమైన వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆదిలాబాదు, నిజామాబాదు, అవును, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా పోటీ పడ్డ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఎక్కడైతే కాంగ్రెస్ బలహీనంగా ఉన్నా, టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నా, అక్కడ బీఆర్ఎస్ గెలవడమో కాంగ్రెస్ గెలవడమో జరిగింది, కానీ బీజేపీ గెలవలే. ట్రయాంగిల్ పోటీలు ఎక్కడున్నాయో అక్కడ మొత్తం కూడా. మహబూబ్నగర్లో కూడా ఓవరాల్ మహబూబ్నగర్లో కొంత కాంగ్రెస్ వేవ్ ఉన్నట్టుంది. అంటే 100% అన్ని సీట్లలో కాంగ్రెసే. ఒక 2 సీట్లల్లో టీఆర్ఎస్ రావడం, అలంపూరు, గద్వాల, మిగతా అన్ని కాంగ్రెస్ రావడం.
రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ నాది, వాళ్ళ నా సొంత కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే కల్వకుర్తి మాది కాబట్టి తను వాళ్ళ యొక్క బంధువర్గము వాళ్ళ యొక్క పార్టీ ప్రిస్టేజ్ తీసుకుంది. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ఈ సీటే గెలవకపోతే తనకు కొంత మైనస్ వస్తుందని ఆ రకంగా ఎక్కువ ప్రయత్నం చేయడం. అంటే తను 2 సార్లు వచ్చిపోయిండు మా అసెంబ్లీకి, రాహుల్ గాంధీ వచ్చిండు, మల్లికార్జున ఖర్గే సపరేట్ వచ్చిండు. అంటే 3 పర్యాయాలు 4 పర్యాయాలు పదే కల్వకుర్తికి రావటం కూడా మాకు కొద్దిగా మైనస్ అనిపించింది. డబ్బులు ఏమన్నా తక్కువ ఖర్చు పెట్టిరా మీరు? డబ్బులు చాలా తక్కువ ఖర్చు అయింది, ఎందుకంటే మేము ఆశించినంత సహకరించలేదు. అవునా? పార్టీ మాకు అంటే మేము ఎంత చేయాలో మేము అంత చేసుకున్నా కూడా అవతల వ్యక్తులకు వచ్చిన పార్టీ సహకారము మా పార్టీ నుంచి మాకు అందలేదనేది కొంత మాకు ఇబ్బందే అనిపించింది. అందులో మీ దాంట్లో కూడా కొంతమందికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టున్నాయి, కానీ మరి మీకు కొంత ఇబ్బంది. ఇప్పుడు మేమేమో స్టేట్ ఆఫీస్లో అందుబాటులో లేము, ఫీల్డ్లో ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందనే విషయం మాకు తెలియదు. మాకు డబ్బులు సరైన విధంగా సమకూర్చకపోవడం వల్లనే మేము ఫీల్డ్ మీద కొంత ఇబ్బందులు. ఒకవేళ సహకారం అందుంటే మీరు బయటపడేటోళ్ళు. పెద్ద మార్జిన్ కాదు కదా, 2500 ఓట్లు అడ్డుపడతాయి. 2500 ఓట్లని మేము ప్రభావితం తలుచుకుంటే అయిపోయేది, మేము దాన్ని ముందుకు పోగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ స్టేట్లోనే వాళ్ళకు ఎక్కడికి వెళ్ళి వచ్చినో నిధులు కానీ చాలా పెద్ద ఎత్తున ఓటుకు వాళ్ళు కులాలు ఓటు టెంపుల్స్కు విపరీతమైన డబ్బులు ఇవ్వటం వల్ల కొంత మా విజయాన్ని అడ్డుకట్ట వేయడం జరిగింది. సో మరి మీరు మీ పార్టీని అడిగే ప్రయత్నం ఏం చేయలేదా? మేము ప్రతిసారి అడిగినాం, పార్టీ సహకరిస్తుంది అని చెప్పింది తప్ప మేము పార్టీతో ఇలాంటి సీట్స్ గెలవగలిగే సీట్లు కదా. ఇప్పుడు వాస్తవంగా ఒక 5-6 సీట్లు గెలిచే సీట్లనే ఓడిపోయింది. అదే అంటున్నా కదా, అంటే ఇప్పుడు 8 వచ్చినాయి, అవును, ఇంకొక 7 సీట్ల దాకా వచ్చి 15 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఏ సీట్లో ఇప్పుడు కల్వకుర్తి సీటు ఏం చేస్తే గెలుస్తాం అనేది స్ట్రాటజీ చేయలే. ఇప్పుడు ఇంకా కొన్ని సీట్లు ఏం చేస్తే ఈ సీటు గెలుస్తాం. అవును, సీటు ఇప్పుడు ఓవరాల్గా స్టేట్ మొత్తం చేసి ఉండొచ్చు, కానీ ఒక్కొక్క జిల్లాలో ప్రభావం లేకుంటుంది. నార్త్ సైడ్ జిల్లాలు ఒక రకంగా ఉన్నాయి, సౌత్ సైడ్ ఒక రకంగా ఉన్నాయి. ఈ రకమైనటువంటి దాన్ని బేరీజ్ చేసుకోలేకపోయినాం. సౌత్లో మీలాంటి వాళ్ళే కదా టాప్లో ఉన్నది, ఇంకెవరున్నారు ఇక్కడ పెద్దగా? మా దిక్కు టోటల్గా సౌత్లో హైయెస్ట్ ఓట్లు వచ్చి తక్కువ ఓట్లతో ఓడిపోయింది దక్షిణ తెలంగాణలో నా సీట్ అంతే. మా పాలమూరు జిల్లాలో 10,000 12,000 దాటినాయి అంతే తప్ప 50,000 60,000 వచ్చిన సీట్లు లేవు. సో ఎంత ఏమేమి అమ్ముకున్నారు ఏంది ఈసారి? మరి 6 సార్లు ప్రతిసారి ఏదో తాపత్రయపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. అది చేజిక్కినట్టే జిక్కి చేయి జారిపోతుంది. దానికి అనేక కారణాలు. ఎట్లా మరి కల్వకుర్తి మరి ఏమైనా అనుకుంటున్నారా? ప్రజలు ఎందుకు ఇంత నా మీద ఇంత ఇది చేస్తున్నారు? ఒక్కసారి అవకాశం ఇవ్వాలి కదా. ప్రజలు ఎక్కడ కూడా వ్యతిరేకత కానీ లేకపోతే అయిష్టత కానీ కనపడలే. ఈవెన్ కాంగ్రెస్ కోటేస్టర్లు కూడా మన మీద సింపతి చూపించారు, కానీ కొన్ని ప్రలోభాలకు వాళ్ళు లొంగొచ్చు. కానీ టీడీపీలు ఉన్నటువంటి కాంగ్రెస్లు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ల యొక్క ప్రెషర్ వల్ల ఓడిపోతున్నాను నేను. కానీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క సింపతి లేకపోవడము, లేకపోతే ఇతనికి వేయడం అవసరం లేదను అట్లా లేదు. అట్లుంటే నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి నాకు 30,000 ఎక్కువ, నాకు కాంగ్రెస్కు 5,000. లాస్ట్ టైం బీఆర్ఎస్కు 63,000, నాకు 60. అంటే అప్పుడు 3,000, ఇప్పుడు 5,000. అంటే 70,000 వచ్చినా కూడా 5,000 అయింది. అంటే షిఫ్టింగ్ అనేది పోటీదారులు ఎక్కువ అనిపిస్తున్నదా? ఏదో రోజు అసెంబ్లీలో కూర్చుంటా అన్న ధీమా అయితే ఉన్నదా? ఇంకా ప్రయత్నం చేయడం ఆయనకి అట్లేం లేదు. ఇప్పుడు
ఇప్పుడు ఒకసారి ఎట్లుంటుందంటే పూర్తిగా డెడ్ ఎండ్కి వచ్చినాం, ఇంకా ఇప్పుడు ఇంకేం లేస్తాము అనేటువంటి అది లేదు కదా. ఓకే. ఇప్పుడు ఏదున్నా ప్రజల యొక్క ప్రోత్సాహము, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళు గెలవాలనే తాపత్రయం లేకపోతే 70,000 ఇటు టీఆర్ఎస్కు కాంగ్రెస్కు భిన్నంగా నాకు బీజేపీకి 70,000 రావడం ఏంది? వాళ్ళ గద్వాల కానీ అవునవును. మహబూబ్నగర్ కానీ లేకపోతే ఇతరత్ర చోట్ల బీజేపీ గెలిచిన సీట్లల్లో, బలంగా ఉన్న సీట్లల్లో, పెద్ద నాయకులు ఉన్న సీట్లల్లో వాళ్ళకు కూడా 10,000 20,000 దాటంతానా నాకు 70,000 రావడం అంటే గొప్ప విషయం. అది మనం అంటే గెలుపుకు తక్కువనే ఉన్నాం, ఓట్లు ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం కంటే 10,000 ఇంక్రీజ్ అయినాయి. అవును. కాబట్టి నిరాశ లేదు. ఆశ అనేది ఏంటంటే బీజేపీ ఎప్పటికైనా గెలవాలనే, అక్కడ గెలవాలి, గెలిచి మన మార్క్ చూపించాలనేటువంటి ఒక లక్ష్యం మనసులో బలంగా అయితే ఉన్నది. ఎక్కడైనా ఉన్నదా అరే ఈ పార్టీ వేరేది ఉంటే బాగుండాను, ఇంకా అలాంటి నియోజకవర్గం మారుంటే అను, లేకపోతే ఇట్లాంటి అసెంబ్లీ ఆలోచనలు స్థాయిలో నేను నియోజకవర్గం మారితే నాకేదో వస్తుంది కదా, ఇదే స్థానంలో నేను కష్టపడ్డది ఇక్కడనే, నా కష్టానికి ప్రతిఫలం ఇక్కడనే రావాలి. నేను ఇక్కడ కష్టపడి ఇంకో తాన ప్రతిఫలం ఆశించడం అది మంచిది కాదు. ఓకే. అట్లా అందుకొరకు నేను ఇక్కడనే ఎఫర్ట్స్ని పెట్టినా, ఇక్కడనే నేను ఉద్యమాలు చేసిన, ఇక్కడనే ప్రజలకు అందుబాటులో ఉన్న, ప్రజలు ఇక్కడనే గెలిపించాలనే ఉత్సాహం కూడా ఉన్నది ఇక్కడ. సో నేను అనుకోవడం మిగతా రీజనల్ పార్టీస్ లేకపోతే ఇంకా వేరే పార్టీలు కనుక ఇన్నిసార్లు పోటీ చేయలేకపోయేవాళ్ళు నేను అనుకోవడం. ఎందుకంటే వాళ్ళ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కదా బేసిక్గా. వాళ్ళ ఖర్చు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు కార్యకర్తల యొక్క అదే అంటున్నాను. సమూహము ఇంత చిత్తశుద్ధితోటి పనిచేసే కార్యకర్తలు ఉండరు. అక్కడ కూడా ఖర్చు ఎక్కువే ఉంటుంది. ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. మాది ఖర్చు తను లిమిట్ ఖర్చు, అంటే వాళ్ళు భరించలేనటువంటి ఖర్చునే మేము భరించాలి. అంతే. వాళ్ళు ఎంతవరకు అయితే భరించుకోగలుగుతారో అంతవరకు కార్యకర్తలు భరించుకొని కష్టపడతారు. కానీ వాళ్ళ భారం మా మీద ఎప్పుడు వేయరు. నేను చాలా ఎలక్షన్లు చూసిన, వాళ్ళు తిరిగే ఖర్చు కూడా మా మీద ఎప్పుడు వేయలే. ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా? పార్టీ అవకాశం ఇస్తే చేయాలని ఉంది. ఎక్కడ మహబూబ్నగరా, నాగర్ కర్నూలు? మాకు మీది ఏది వస్తుంది? ఇక్కడ మహబూబ్నగర్ వస్తుంది. మహబూబ్నగరే అంటే మా సొంత నియోజకవర్గం ఎస్సీ. ఓకే. కాబట్టి మేము పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో మేము అనేక సంవత్సరాలు రాజకీయంగా పనిచేసినాం, ఉద్యమాలు చేసినాం, జిల్లా అధ్యక్షునిగా పనిచేసినాం, రాష్ట్ర పార్టీ నాయకత్వంతో కూడా అక్కడ పనిచేసినాం. కాబట్టి పార్టీ రకరకాల ఈక్వేషన్లు, కొంత సింపతి, అక్కడ ఇద్దరు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు రెండు పార్టీలు నిలబడ్డప్పుడు పార్టీ లోతుగా ఆలోచన చేస్తే కొంత అవకాశం ఇస్తే ఖచ్చితంగా పార్టీ పరంగా పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం ఉన్నది. అట్లా చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే సరే, కంగ్రాట్స్ చెప్పలేకపోయినా మీ బాధని కంగ్రాట్స్ చెప్పొచ్చు. ఏంటంటే 10,000 ఎక్కువ తెచ్చుకున్నావు కాబట్టి కంగ్రాచులేషన్. గత దానికంటే 10,000 ఎక్కువ వచ్చినాయి, తక్కువ మార్జిన్ తోటి పోయినాం కాబట్టి. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో 2 సీట్లు, ఒకటి కరీంనగర్, రెండవది నాది, అది ఒక 3,000, ఇది ఒక 5,000. ఇక తర్వాత మిగతా అన్నీ కూడా కొంత ఎక్కువ 10,000 5,000 ఎట్లా పోయినాయి. ఏదేమైనా ప్రజల యొక్క విశ్వాసాన్ని, ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని పొందినాం. మాకు అట్లా అనిపిస్తుంది. పెద్దగా ఇప్పుడు బలమైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి ఇంత వీచినా కూడా మేము తట్టుకున్నాం అనేటువంటిదే ఉంది ఇక్కడ. అవును. ఇప్పుడు ఇవాళ మీరు గెలిచుంటే వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్కి అవకాశం ఉంటుండే మీకు. సీనియారిటీలో రాజాసింగ్ 3 సార్లు గెలిచిన ఆయన, కోర్స్ అయినా కూడా మహేశ్వర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడిగా, సీనియర్ కార్యకర్తగా ఈ అనుభవం, ఎక్స్పీరియన్స్ పార్టీ తీసుకుంటే ఆ కోవలకు వచ్చేది. మేము ఇంకా అంటే బీజేపీ ఆశించినన్ని సీట్లు రాకపోవడానికి ఈ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి నాయకత్వం, సరైన విజన్, ప్లానింగ్, కోఆర్డినేషన్ దీని లేకపోవడం వల్ల మేము ఇంకొక 10 సీట్లు కోల్పోయినాం. కొట్టుకుంటున్నారు కదా ఈ పై స్థాయిలో ఉన్న లీడర్లంతా. లోపలనే అనుకుంటారు, దెబ్బలు కనబడే కానీ అనుకుంటున్నారు, కింద పడేసుకుంటున్నారు, మీద పడేసుకుంటున్నారు.
ఒక ఆయన ఇసిరేస్తున్నాడు. ఇవన్నీ అంటే భారతీయ జనతా పార్టీ సీరియస్ తీసుకున్నంత వరకు ఉంటాయి. కేంద్ర నాయకత్వం కూడా ఎప్పుడో అప్పుడు సీరియస్గా ఆలోచన చేస్తుంది. సీరియస్గా తీసుకున్నప్పుడు వీళ్ళందరి విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు పార్టీ ఓడిపోయినాం, అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు బాధలు ఉన్నారు. ఒక రకంగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు కూడా ఇంకా మనము సరైన సరైన ఆలోచన చేయకుండా ఇంకా తప్పుడు ఆలోచనలలోనే కార్యకర్తలు ఎవరు రెచ్చగొడితే వాళ్ళు చెప్పిన విధంగానే ఆలోచన చేస్తే అది దుష్పరిణామాలే జరుగుతాయి. ఎవరిని అంటున్నారు? ఈటెల రాజేందర్ అంటున్నారు. ఎవరైనా ఇప్పుడు నా అంతలో నేను కూడా ఓడిపోయిన క్రమాన్ని నేను పోస్ట్ మార్టం చేసుకోవాలి కానీ అంతే కదా, దాన్ని ఉల్టా ఆలోచన చేసుకొని ఎవరి మీదనో నెపం పెట్టి చేయడం అనేది కాదు. అందరి బాధ్యత ఉంది దీంట్లో. తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ నాయకుల కాడికి వెళ్ళి రాష్ట్ర నాయకత్వము మాలాంటి నాయకుల వరకు కూడా ఈ ఓటమికి నైతిక బాధ్యత వహించాలి. ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో ఎవరిది అంటే ఎక్కడ మిస్టేక్ కనిపించింది? చాలా మంది మిస్టేక్ ఉంది. ఒక్కరిది కాదు. కోఆర్డినేషన్ లేకపోవడమే. కేంద్రం ఇక్కడ చాలా లిబరల్గా, చాలా ముందు చూపుతోటి ఏమి మనం అడగక ముందుకే ఇచ్చింది. ఇవాళ ఎంఆర్పిఎస్ సమస్య ఎన్నికల ముందు ప్రధానమంత్రి గారు అంత పెద్ద మనసు చేసుకొని పదే తెలంగాణకు వచ్చి ఒక విశ్వాసం ఇచ్చింది. ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రిగా ఇవాళ ఏమన్నా కానీ ఇవాళ అదొక పెద్ద మన టాస్క్ని మనకు అప్పచెప్పిండు. ఈ రెండు విషయాలు ఆలోచన చేసే చాలా కేంద్ర పార్టీ చాలా లోతుగా ఆలోచన చేసి ఇచ్చింది. కానీ దాన్ని రిసీవ్నెస్ ఏదైతుందో మా రాష్ట్ర నాయకత్వం, మేము మా కోర్ టీం కానీ నాయకత్వం దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయినాం. అంటే వారు ఇచ్చినటువంటి ఆయుధం ఏదైతుందో వజ్రాయుధాలు, ఈ రెండు వజ్రాయుధాలని మేము సరిగ్గా వాడుకోలేకపోయినాం. తప్పు మాది. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ స్ట్రాటజీ కానీ ఇవాళ వాళ్ళ స్ట్రాటజీతోటే 8 సీట్లు గెలిచారు. ఓకే, ఇవన్నీ కొత్త సీట్లు. ఒక్క సీటు తప్ప మిగతా అన్ని కొత్తవి. అవును, మిగతా కొత్తవి చాలా బలంగా ఇవాళ ఆ సీట్లు గెలవడం పార్టీకి ప్రాణం పోసినట్టు అయింది. ఎవరైతే ప్రాణం పోస్తారని అనుకున్నారో వాళ్ళు ఓడిపోయి ప్రాణం తీసారు. పార్టీకి ప్రాణం వీళ్ళు పోసారు. అది కేంద్ర నాయకత్వం యొక్క చలువనే. ఇంత పూర్తి రిజల్ట్స్ రావడం, ప్రజల యొక్క ఇంత ఓట్ షేర్ పెరగడం ఇది కేంద్ర నాయకత్వమే. కానీ ఇవాళకి కూడా సరైన విధంగా దీన్ని పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సోషల్ మీడియా లేకపోతే ఇవన్నీ కూడా వస్తున్నటువంటి దాన్ని అడ్డుకట్టు వేసే పరిస్థితి ఉండాలి. దానికి రాష్ట్ర పార్టీ, రాష్ట్ర అధ్యక్షుడు సీరియస్గా తీసుకోవాలి. కొద్దిగా లిబరల్గా ఏదో ఉండని అనుకుంటే అది చిలికి అదొక పెద్ద ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితికి ఉంది. కాబట్టి అనేక రూపాలుగా చేతులకు వస్తున్నటువంటి దాన్ని, అధికారం మన చేతులకు వచ్చేది పోయింది, పోనీ ఇంకా ఎక్కువ సీట్లు గెలిచేది పోయింది. మరి పార్లమెంట్ ఎలక్షన్లు కూడా సీరియస్గా ఆలోచన చేస్తే ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4 సీట్లు గెలిచినాం గతంలో. మనము 10 సీట్లకు టార్గెట్ చేసుకుని ముందుకోవాలి. ఖచ్చితంగా 8-9 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు మోడీ గారికి ఓటేయాలనే తాహతా ఉంది. స్టేట్ గవర్నమెంట్కు ఏ రకంగా వాతావరణం మీరు చూడండి, స్పష్టంగా కనపడ్డది. కేసీఆర్ని దింపాలనుకున్నారు ప్రజలు, దింపారు. ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వాలనుకుంటే బీజేపీకి మెజార్టీ వచ్చేటట్టు లేదనుకొని బొట్టిగా కాంగ్రెస్కు మెజార్టీ ఇచ్చారు. అంటే ప్రజలు దింపాలనుకున్నారు, దింపినరు. మెజార్టీ ఇవ్వాలనుకున్న దానికి కాస్త కుస్తో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా రాష్ట్ర నాయకత్వంలో? ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసి ఎన్నికల ముందల ఏమి ఉండకపోవచ్చు. కానీ సీరియస్గా
ఈ సీట్ల మీద దృష్టి పెడితే మనకు 8-9 సీట్లు ముందుకు పోయేటువంటి గెలిచేటువంటి ఆల్రెడీ ఎవరికి వాళ్ళు పంచుకుంటున్నట్టున్నారు కదా, నేను ఇక్కడి నుంచి చేస్తాను అక్కడి నుంచి చేస్తాను ఇవన్నీ నడుస్తున్నాడు. అవన్నీ అనుకుంటున్నారు, అనుకోవడంలో తప్పు లేదు, ఓకే. కానీ ఆ దిశలో పనిచేయాలి. కానీ ఒకరి సీటు నేను గెలవాలి ఇంకొకరు గెలవద్దు అనేటువంటి భావన పెట్టుకొని మనసులో కూడా ఆ భావన పెట్టుకోదు. ఈ మధ్యలో కొన్ని సీట్లలో పెట్టుకోవడం వల్లనే ఇట్లా జరిగినటువంటిది కూడా ప్రజలు అంటున్నారు. డబ్బులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసారు ఆ పార్టీ నాయకుడు ఓడిపోవడానికైనా అంటారు. ఇక అది ఒక నాయకుడు ఓడిపోవడానికి ఇంకొక నాయకుడు ఇచ్చిండని, ఆయన ఓడిపోవడానికి ఈయన ఇచ్చిండని ఇట్లా. నాకు తెలిసి వాళ్ళు గెలవడానికనే వాళ్ళకి సరిపోలేదు, ఇక వాళ్ళు ఏమి ఇచ్చుకుంటారు అవన్నీ ఉట్టిచోలి. ఎందుకంటే పార్టీ మాకు ఇచ్చిన సహకారానికి వాళ్ళు కూడా పదే ఖర్చులకు ఇబ్బంది అయ్యి వాళ్ళు పెట్టుకోలేకనే ఓడిపోయి అనిపిస్తుంది. ఇక వాళ్ళు పెట్టి ఓడగొట్టేటంత అది డబ్బులు బీజేపీ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉన్నాయని నేను అనుకోను. కొంత డబ్బు లేకపోవడం వల్లనే, అంటే ఒక ధర్మపురి గారు ఒక లైన్ తీసుకున్నారు కాబట్టి ఆయన తక్కువ ఓట్లతోటి 10,000 ఓట్లతో ఏమో ఓడిపోయాడు. అది గెలిచే సీటే. వాళ్ళ ఈటల గారు నిజంగానే ఒక్క సీట్ మీదే దృష్టి పెడితే గెలిచేది. బండి సంజయ్ గారికి ఇంకా కొద్దిగా ప్రయత్నం చేస్తే ఆయన గెలిచేది. 3 అయిపో, నాది కొద్దిగా చేస్తే 4, ఇంకొక 2 సీట్లు ఉన్నాయి. అట్లా 1-2 సీట్లు ఆదిలాబాద్లో ఇంకొక 2 సీట్లు ఉన్నాయి. కాబట్టి మేము ఇంకొక 6 సీట్లు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల యొక్క పరిస్థితులు ఏమయ్యేదో, ఓకే, ఇంత క్లారిటీ ప్రభుత్వాలు రాకపోవచ్చు. కాబట్టి ఏది జరిగినా ఇవాళ బీజేపీ అంతర్మదనం చేసుకొని జరిగినటువంటి విషయాలని క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ప్రతిసారి, అంటే నేను 5 టైమ్స్ చూస్తున్నా, ఓడిపోయిన తర్వాత ఒక నెల 2 నెలలు స్తబ్దతగా ఉండి అంతా మర్చిపోతారు కదా, మళ్ళా పాత పద్ధతులు. అట్ట కాదు, వాస్తవంగా ఏ నియోజకవర్గం ఎందుకు ఓడిపోయినాం, కారణాలు ఏంది విశ్లేషించాలి. అది మా కొరకు కాదు, రేపటి తరాల కొరకు విశ్లేషించుకోవాలి. ఏ సీట్ల మనం ఏం చేస్తే గెలవగలుగుతాం. అది కాంగ్రెస్ స్ట్రాటజీ చేసింది, సీట్ వైజ్గా చేసింది, జిల్లా వైజ్గా చేసింది. మీ ఇవాళ 3 జిల్లాలు 4 జిల్లాలు లేకపోతే కాంగ్రెస్ లేదు. అట్లా మనం ఇప్పుడు మీరు చూడండి, నిజామాబాద్ మన చేతులు ఉన్నది, ఆదిలాబాద్ మన చేతులు ఉన్నది, కరీంనగర్ని కలిసి చేసుకుంటే మన చేతులు, అంటే మనకు కూడా 3 జిల్లాలు వస్తున్నాయి. అవును, హైదరాబాదు ఒక్కటి గెలవలేకుండా అయిపోయింది. వాళ్ళ దాని మీద కూడా విశ్లేషణ జరగాలి కదా. అన్ని కార్పొరేషన్ హైదరాబాద్లో ఇన్ని కార్పొరేట్ స్థానాలు గెలిచి నాయకత్వం ఉండి ఇక్కడ వ్యవస్థ ఉండి పదే ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చిపోయి, అమిత్ షా గారు వచ్చిపోయినరు, వీళ్ళందరూ వచ్చిన ఇలా హైదరాబాద్లో మనం గెలవలేదు ఒక్క సీట్ అంటే దీని మీద లోతుగా అధ్యయనం చేయాలి కదా, చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పార్టీ దృష్ట్యా, పార్టీకి కలగాల్సిన లాభం దృష్ట్యా, భవిష్యత్తు దృష్ట్యా ఇవి బయటికి వస్తే ఎవరికి నష్టమేం కాదు, వ్యక్తిగతంగా పార్టీకి లాభం జరుగుతుంది. ఆ దిశలో ముందుకోవాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆచార్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో ఇది ఆచార్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం ఆయన భవిష్యత్ రాజకీయం ఎట్లా ఉంటుందో. మళ్ళీ కేంద్రంలో అధికారం వస్తే మళ్ళీ కమిషన్కి మెంబర్ అవుతారేమో. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, నామినేటెడ్ ప్రజలు నామినేటెడ్ చేస్తే ఆ ఉత్సాహం అలా ఉంటుంది, వేరే ఉంటుంది లేండి. అవును, ప్రభుత్వం నామినేట్, పార్టీ నామినేట్ చేసేది అది వేరే ఉంటుంది. అది కొంత ప్రజలకు ఎంతవరకు చేయాలో అంతవరకే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆచార్య గారు, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.